మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. అట్లాగే గురుగారు ఆధ్యాత్మిక వస్తువులు ఉంటాయి కొన్ని, శ్రీయంత్రం గాని, లక్ష్మీ లాకెట్ అనో, రుద్రాక్షలను, ఇవన్నీ ఎక్కడ పెట్టాలి? ఇంట్లో ఏ ప్లేస్ లో పెట్టుకోవాలి? ఒరిజినల్ గా ఇంట్లో మనం విగ్రహాలు పెట్టుకునేటప్పుడే చాలా ఆలోచించాలి. అంగుష్ట మాత్రం కన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి విగ్రహాలు పెడితే దాని పోషణ మనమే చేయాలి, పెట్టుకోకూడదు. సాక్షాత్తు కంచి పరమాచార్యులు వారు ఒక మాట అన్నారు, ఈ యంత్రాలని లేకపోతేనేమో ఇవి ఉంటాయి కదా వాళ్ళు శ్రీచక్రాలు, అవి అసలు ఇంట్లో పెట్టుకోకూడదని ఆయనే చెప్పారు. మీరు చేయలేరు దానికి సంబంధించినటువంటి పోషణ. అంతే కదా, మనకి ఏది ఆనవాయితీ ఉందో అది చేయాలి. మనకి ఆనవాయితీ లేని వాటి గురించి మనం ఇప్పుడు చూడండి, అరటి అందరికీ ఆనవాయితీ ఉండదు. అరటి చెట్లు అందరూ వేరు, తమలపాకులు ఆనవాయితీ ఉండవు. ఇలా కొన్ని ఆనవాయితీ ఉన్న పనులు చేయాలి. అవి లేనివి కూడా చేయడం వల్లే మనం దెబ్బతిన్నాం. దీనికి కారణం ఏంటి? పెద్దవాళ్ళ గైడెన్స్ లేదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఎగ్జాక్ట్లీ. పెద్దవాళ్ళు ఉంటే పొసగదు, తల్లిదండ్రులు ఉండకూడదు. అమ్మాయి పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఉండకూడదు. నీకు వీడు ఎలా వచ్చాడు, గాలి నుండి వచ్చాడు, ఈ డబ్బు బాబు ఒక మొక్కని మీరు ఓ మొక్క వేశారు, చిన్నప్పుడేమో పురుగులు పట్టకుండా, పెద్దయ్యాక ఆవులు గేదెలు తినకుండా కంచి కట్టుకుని జాగ్రత్తగా పెంచి పోషించుకుని పళ్ళు కోసుకునే టైంలో నువ్వు నువ్వు ఉండకూడదంటే మీకు ఎంత బాధ వేస్తుంది. అన్యాయం. అలాగే తల్లిదండ్రులు ఉండకూడదు అని పెట్టడం అన్నది తప్పు కాదు, చాలా పెద్ద తప్పు కదా. వాళ్ళు పాపం పెద్దవాళ్ళు, వాళ్ళకి మహా అయితే వాళ్ళ కోరికలే ఉంటాయి, వాళ్ళు చూస్తూ బతుకుతూ ఉంటారు.